గతమేంది, వర్తమానమేంది, భవిష్యత్ ఏంది. సార్. గతంలో మొన్నటిదాకా 10 ఏళ్ళు తెలంగాణలో కేసీఆర్ పరిపాలన చేశాడు. అవును సార్. ఆయన చేసిపోయిన ఉద్దారకం ఏంటి, దాని పరిణామాలు ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి, లేకుంటే ల్యాండ్స్ భూములకు సంబంధించినటువంటివి ఉన్నాయి, ఇంకా ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి ఉన్నాయి, లేకుంటే ఫార్మాకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ సంబంధించి పరిశ్రమలకు సంబంధించి ఉన్నాయి. ఇలాంటి అనేకమైనటువంటి అంశాల మీద మేము ఆచితూచి ఆలోచించాల్సి వస్తుంది. గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చెప్పాం, తెలంగాణ వచ్చినాడు మన తుమ్మిరెడ్డి కాడ నిర్మించి ప్రాణిత చేవెళ్ళ కట్టాలన్నాం. ఆయన అక్కడ కాదు, నేను కాళేశ్వరం అడ్డుకట్టేస్తాను, లేకుంటే మేడిగడ్డ ఇవన్నీ ఆయన చేశాడు. కాబట్టి చూస్తున్నాం, అప్పుడు చెప్పాం, వినలేదు. ఇప్పుడు ఎస్ఎల్బీసీ చూడండి, అది ఎంత దూరం పోయింది. మేము విజిట్ చేసి చెప్పాం, కేసీఆర్ గారు ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్ 40 ఏళ్ళ కింద అంజయ్య గారు వేశారు ఫౌండేషన్, తర్వాత ఎన్టీ రామారావు వేశాడు, తర్వాత ఇప్పుడు ఉన్న పరంగా 20 ఏళ్ళ నుంచే వైఎస్ఆర్సీకి 2005లో వేశాడు. అంటే 20 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇంకా నత్తనడకనే ఉన్నది. ఇంకెందుకు కానీ ఇంత పూర్తిగా పాలకుల నిర్లక్ష్యం, వాళ్ళ యొక్క మరి పట్టుదల లేకపోవడం, లేకపోతే పట్టింపు లేకపోవడమే దానికి కారణం అనేది అర్థమవుతాం. నేను 2019లో విజిట్ చేసి చెప్పాం, కేసీఆర్కి మెమోరాండం కూడా ఇచ్చాం. అది బాగాలేదు, చాలా పెండింగ్లో, సొరంగ మార్గంలో స్పీడప్ చేయాలి, తొందరగా పూర్తి చేయాలని చెప్పాం. నిధులు కేటాయింపులు చేయండి అని చెప్పాం. జయప్రకాష్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడినాం, వాళ్ళు కూడా అదే చెప్పారు, మాకు కొంచెం బిల్స్ ఎప్పుడెప్పుడు ఇప్పిస్తే మేము పనిచేస్తామని చెప్పినాం. బిల్సే ఇచ్చలేదు. అంటే పాలకుల నిర్లక్ష్యం అంటే గత ప్రభుత్వ పాలకుల, లేకుంటే ఇప్పుడు వీళ్ళని అంటారు? మరి ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఈ మధ్యలో వచ్చినారు కదా, ఇప్పుడే తప్పు పట్టలేం కదా. 14 నెలలు అవుతుంది కదా సార్. 14 ఏళ్ళు అయితే ఇప్పుడు 14 ఏళ్ళ శిశువుకును 10 ఏళ్ళ మనిషి ఏజ్కు తేడా ఉండదా? కానీ ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళు నిధులు కేటాయింపు చేస్తే కదా, ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తే కదా ఎస్ఎల్బీసీ ఎగ్జాంపుల్ వచ్చింది. అది ఇప్పుడు మనకు అక్కడ ఇన్సిడెంట్స్ జరిగింది, సంఘటన జరిగింది. వీళ్ళు ఆ వర్కే స్టార్ట్ చేయకపోతే ఇప్పుడు ఇన్సిడెంట్స్ ప్లేస్ అయ్యేది కాదు కదా. కాబట్టి స్టార్ట్ చేస్తున్నారు. అంటే మేము కూడా సలహాలు ఇస్తున్నాం, చేయాలి, ఇట్లా చేయాలి, ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్తున్నాం. ఏం సలహాలు ఇచ్చారు సార్ మీరు? వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించే ఇప్పుడు మొట్టమొదల భూమి సమస్య ఉంటుంది తెలంగాణలో. ఎప్పుడో సర్వే చేసినారు, ఇప్పుడు సమగ్ర సర్వే చేయాలి. సర్వే నెంబర్ వరకు చేస్తేనే బయటకు వస్తే ఎవడెవడు భూములు ఆక్రమించిండో, చెరువు శిఖాలు, లేకుంటే కుంటలు, చెరువులు, నాలాలు అన్నీ అక్రమకు గురైనాయి. ఇప్పుడు అసలు అద్దులే లేవు, సర్వే నెంబర్ వారుగా కనీళ్ళు అద్రాలు లేవు. బట్ ఇలాంటి దుస్థితి ఉన్నది చెప్పాము. వాళ్ళు మేము కసరత్తు చేస్తున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ మీటింగ్లు ఉన్నాయి, మీటింగ్ పెట్టుకుంటున్నాం, చేస్తున్నాం, సర్వే డిజైన్ చేస్తున్నాం, కొత్త చట్టం తెచ్చినాం, దాన్ని అమలు కొరకు ఇంకా ప్రాసెస్ చేస్తున్నాం అని చెప్తున్నాం. ఇప్పుడు గతంలో సార్ 26 అసెంబ్లీలు ఉండేవి కమ్యూనిస్టు పార్టీకి. మరి ఇప్పుడు ఒక అసెంబ్లీ ఏంటో ఒక ఎమ్మెల్సీ అడుక్కుంటున్నారు, మీరు దానికి ఏమంటారు సార్? 26 అసెంబ్లీ అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు లేవు. గతంలో అంటే ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఉండొచ్చు, 60 ఏళ్ళు 60లో కానీ, తర్వాత 85లో ఒకసారి 85లో వచ్చాయి. ఒకసారి ఇద్దరు కలిపి సిపిఐ-సిఎం కలిసి 34 సీట్లు వచ్చాయి సార్. ఆ తర్వాత అనివార్య కారణాల ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఏకపార్టీ పరిపాలన అంతమైంది. ఏమైనా పొత్తులు, బహుళ పార్టీల వ్యవస్థ వచ్చేసింది. అందులో భాగంగా కమ్యూనిస్టులకు కూడా ఈ పార్లమెంటరీ పంతాన్ని నమ్ముకున్న తర్వాత అనివార్యంగా కొన్ని ఇబ్బందులు వచ్చి, తర్వాత ఈ పెట్టుబడిదారీ బూర్జువా వ్యవస్థలో ఎన్నికల ఎత్తుగడలు కూడా రకరకాల మారుతున్నందువల్ల కూడా ఆ ప్రభావం మా మీద పడి ఇబ్బందులు అవుతా ఉన్నమాట వాస్తవం. అలా లేదు కానీ కాదు. తర్వాత మేము 2004లో మేము 6 ఉన్నాం. మా వాళ్ళు సిపిఎం 9 మంది ఉన్నారు, మూమెంట్ ఉన్నారు, సార్ కూడా ఆయన కూడా గెలిచాడు, 16 మంది ఉంటే అసెంబ్లీలో. అట్లా అదొక రకం. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన కాంచెల్లి 2009లో జరిగిన పరిణామాలు 14 నుంచి వెళ్ళి ఇప్పటిదాకా జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం మనం సార్. కాబట్టి ఇప్పుడున్న పొజిషన్లో మా వంతు ప్రయత్నం మేము నిరంతరం ప్రజల పక్షాన నుండి సమస్యల మీదనే ప్రభుత్వ దృష్టి తీసుకొస్తూ పోరాటాలు, ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. అయితే మాకున్న పరిమితులలో చేస్తున్నాం, ప్రజల అవసరాల దృష్ట్యా చేస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి వరంగల్ జిల్లాలో, లేకుంటే మేడ్చల్, ఇప్పుడు ఇక్కడ అయత్ నగర్లో చాలా చోట్ల భూదారేకి భూములు అక్రమానికి గురవుతూ ఉంటాయి. బొల్లెపల్లి అనేటువంటి మన ఈ కిలా వరంగల్ అంటే అక్కడ మన ఈ వీళ్ళు ఏవైతే ఉందో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఖనీలు బాధ మా భూమిని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్వయంగా ప్రభుత్వం అని తెలిసి నేనే స్వయంగా వెళ్ళాను, చూసి అక్కడ చేసి ఇప్పుడు అక్కడ గుడిసెలు వేసాం. గుడిసెలు తీసేస్తే కేసీఆర్తో ఫైట్ చేస్తాం. కేసీఆర్ కూడా ఒప్పుకొని అక్కడ మళ్ళీ గుడిసెలు ఇచ్చాడు. ఆ రకంగా ఇప్పటికీ పోరాటాలు, ఉద్యమాలు కమ్యూనిస్టులు తప్ప వేరే వాళ్ళు పేదోళ్ళ పక్షంగా, ఎస్సీ బీసీ బడుగు బలైన పక్షంగా పోరాటాలు చేసేవాళ్ళు కమ్యూనిస్టులు తప్ప వేరే పార్టీలు చేయరు. మాటలు చెప్తారు తప్ప చెయ్యరు. అయితే ఆ ప్రజలలో చైతన్యం రావాలి. ఇంకా ప్రజలలో మా
పార్టీది మా కొరకే ఉన్నది అనే భావన రావడానికి ఇప్పుడు అవకాశవాద రాజకీయాలే కదా. ఇప్పుడు నీకు ఉచితాలు అన్నీ ఇస్తున్నారు. మన సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది కదా, ఉచితాలు అన్నీ ఇస్తున్నారు. ఏమిటి ఎన్నికలు అంటే ఉచితాలతోటి ఎన్నికల అనే పరిస్థితి వచ్చింది కదా. కానీ ఈ రకమైన ప్రభావాల మధ్యనే కొంత సీట్లు తగ్గినా మా పోరాటాలు ఉద్యమాలు మేము మళ్ళీ ఇంకా ప్రజలను చైతన్యపరిచే ప్రక్రియ పోవాలి. ఇప్పుడు 100 సంవత్సరాలు సిపిఐ ఈ దేశంలో స్థాపించబడి మరి 100 ఏళ్ళుగా ఉంది కదా. ఏ పార్టీ అయితే లేదు కదా. అంటే దీని సిద్ధాంత పునాది ఉంది కాబట్టి ఈ పార్టీ ఉన్నది. దీనికి కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, కూలీ సంఘాలు, లేకుంటే యువజన, విద్యార్థి, మహిళ అన్ని ప్రజా సంఘాలు ఉండి దానికి సంబంధించి కార్మిక సంఘాలు ఉండి ఒక పరిపక్వతో నిర్మాణపరంగా పనిచేస్తుంది. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీరు ఎన్ని పోరాటాలు చేశారు, ఎన్ని ఉద్యమాలు చేశారు సార్? ఏ రకమైన ఉద్యమాలు? రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీకు తెలియదా, సేవ్ ధర్నా చౌక్, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కేసీఆర్ ఎత్తెత్తే పోరాడింది ఎవరు? సిపిఐ ఆఫీసే మగ్దుంబమనే పోరాటానికి నిలయంగా అయింది. 1 నెల రోజులు ధర్నాలు రిలే దీక్షలు చేశాం. ఆక్యుపై ధర్నా చౌక్ నేనే కన్వీనర్ దానికి. పిఎల్ విశ్వేశ్వరరావు ఆయన ఒక కో కన్వీనర్గా ఉండే. కోదండరామ్ గారు, తమ్మిని వీరభద్రం గారు, ఒక 17-11 వామపక్ష పార్టీలు, తర్వాత ప్రజా సంఘాలు అన్నీ ఎక్కువ అన్ని సంఘాలు. మన ఈ వీళ్ళు ఉన్నారు కదా లెజెండరా, ఈ వీళ్ళు కూడా లెజెండర్, వాళ్ళతో అందరు కూడా సంఘాలు పాల్గొన్నారు అట్లా. కాబట్టి ఆ ఉద్యమం చేశాం. స్మృతి విద్యాసాగర్రావు బూటకి అనుకుని నిరసనగా చెలో అసెంబ్లీ పిలిపించాం. ఒక పెద్ద మూమెంట్, వరాహరావుతో సహా ఆనాడు అందరూ మా మగ్దుమానికి వచ్చి పనిచేశారు, పోరాటం చేశాం. ఆ తర్వాత ధర్నా చౌక్ సాధించాం కదా. ఇట్లా చాలా విషయాలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అనే దాని మీద ఏకపక్ష నియంతృత్వం పోవాలి, దాని కొరకు ప్రయత్నం చేశాం. చాలా ప్రాతినిధ్యం కావాలన్నాం, కేసీఆర్తో ఫైట్ చేశాం, కొట్లాడినాం. ఆయన ప్రాతినిధ్యం చేయలేదు. ప్రజాస్వామ్యం అంటే ప్రాతినిధ్యం, ఉద్యమం, పోరాటం. అంటే మొదలు రిప్రజెంటేషన్, సార్ ఈ పని ఉందని చెప్తాం, అడుగుతాం, చేయలేదు. ఒకసారి 2 సార్లు 3 సార్లు ఏంటి సార్ ఎప్పుడు చేస్తారు మీరు అడుగుతాం, లేదు. కాకపోతే ధర్నా పోరాటం నా హక్కు అది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులలో పోరాటం అనేది ఆయన చెప్పాడు ఒక సందర్భంగా. అడుక్కుంటే హక్కులు రావు, అవసరం ఉంటే పోరాడి సాధించుకోవాలన్నాడు. కాబట్టి ఆ రకమైన పత్రాల్లో ఆయన ప్రాతినిధ్యం లేదు, ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. అని అంగన్వాడీలు, మధ్యాహ్నం భోజనం వాళ్ళు, లేకుంటే మన ఏఎన్ఎంలు, ఏఎన్ఎం 2 అని అన్ని రకాల ఉద్యమాలు పోరాటాలు చేశాం కదా. మధ్యాహ్నం భోజనం సహా అన్ని రకరకాల పోరాట ఉద్యమాలు బాగా జరిగినాయి. జరగలేదు కదా, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్లోకి వచ్చినా కూడా ఏఎన్ఎం మాకు అవుట్ సోర్సింగ్ ఉన్నది, కాంట్రాక్ట్ లేదు, మా ఉద్యోగ భద్రత లేదు, మా బతికేంది అనేది బతుకు పోరాటాలు, బాధల పోరాటాలు అని ఎప్పటికిప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. ఎన్నో ప్రాసెసే ఉంది. ఇక్కడ ఏమీ ఆగేది లేదు. ఇప్పుడు మీరు అంటారు కదా ఒకటి మిత్రపక్షము లేకుంటే కలిసి పనిచేసినారు కదా అంటే, కలిసి పనిచేసినాము. అటు ఉద్యమం ఉంటుంది, ప్రాతినిధ్యం ఉంటుంది. ఉద్యమం చేసి చెప్తాము, అడగకుండా అవైనా పోబెట్టదు కదా. పిల్లవాడు ఆకలి ఎడితేనే కదా తల్లి చూసేది. అందుకని ఒకటి ఉద్యమాలు ఉంటాయి, ప్రాతినిధ్యం ఉంటుంది. ఆ రకంగా ప్రభుత్వంతో కూడా మాట్లాడతాం. మేము ఏదో కలిసి పొత్తుల ధర్మం, పొత్తు మాకు సీట్ ఇచ్చిండ్రు, సీట్ ఇస్తే మేము మిగతా అన్నిట్లలో వాళ్ళ కోట్లు ఇచ్చాం కదా. ఇప్పుడు సరే మాకు ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు, అది ఇవ్వమని అడుగుతున్నాం. ఇక్కడ బాధ్యత అది వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మా దృష్టికి తేవాల్సిన బాధ్యత మా మీద. పోరాటాలే పరమావధిగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ఎందుకు మోగబోయాయి అన్నది ప్రజల యొక్క మాట. పోరాటాలు అంటే గతంలో లాగా ఒక మిలిటెంట్ పోరాటాలు, కలెక్టర్ దిగ్బంధనాలు, పోరాటాలు అవన్నీ ఇప్పుడు జరుగుతలేవచ్చు. కానీ పోరాటాలు జరుగుతున్నాయి. అయితే అవి ఎప్పుడు జరుగుతాయి అంటే ప్రభుత్వానికి సమయం ఇచ్చిన తర్వాత, ఇప్పుడు రిప్రజెంటేషన్ చేసిన తర్వాత కాని పరిస్థితుల్లో చెలో అసెంబ్లీ లేకుంటే చెలో కలెక్టరేటు ఇలాంటివన్నీ క్రియాలు జరుగుతాయి, కార్యక్రమాలు. అయితే ఎప్పుడైతే సామధాన భేద దండోపాయాలు, ఒకేసారి నువ్వు దండయాత్ర చేయలేవు కదా, స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. ఒకసారి 10 స్టెప్పులు ఎక్కలేవు, ఒకరి ఎగి గంత వేయలేవు. 1 ఎక్క 2 ఎక్కి 3 ఎక్కినాక 4 ఎక్కినాక ఇట్లా పోవాలి. కానీ ఆ దృష్ట్యానే మా పార్టీ ప్రార్థన చేస్తూ ఉన్నాం, సమస్యలు చెప్తా ఉన్నాం. ఇప్పుడు సీతక్క గారు కలిసి మధ్యాహ్నం భోజనం, అంగన్వాడీ లేకుంటే ఇలాంటి సమస్యలన్నిటి కూడా చెప్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ వర్కర్లకు సంబంధించిన సమస్యలు, అసలు బకాయిలు ఎందుకు అని అడుగుతున్నాం. మధ్యాహ్నం భోజనాలకు బకాయిలు ఎందుకు, కరెక్ట్ కాదు కానీ చెప్తున్నాం. మధ్యాహ్నం భోజనాలు కూడా స్ట్రైక్ చేస్తున్నాం. ధర్నానికి ఏది రిలే దీక్షలు అవి చేస్తున్నారు. ఇప్పుడు ఏమి పోరాటాలు చేయలేదని కాదు. అయితే గతంలాగా పోయి మిలిటెన్సీ చేస్తాం, తప్పనిసరి చేస్తాం. ఈ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి. 7 లక్షల కోట్లు వచ్చింది, అప్పొచ్చింది. ఇప్పుడే బట్టి విక్రమార్కతో గారితో కలిసి మాట్లాడితే అని చెప్తున్నాడు, వడ్డీలు కట్టడానికే మేము ఇబ్బందులు పడుతున్నాము, పాత అప్పులు వాళ్ళు అప్పు చేసిపోయినారు, మేము బాధ్యత మాది కదా కట్టింది గవర్నమెంట్ కాబట్టి చేయాల్సి వస్తుంది అని చెప్తున్నాను.
అది కూడా మనం గమనిస్తున్నాం కదా, అర్థం చేసుకుంటున్నాం. అయినా ఈ పేదోళ్ళకి ఇవ్వమంటాం. పెద్ద పెద్దోనికి నువ్వు వెనక సీరి ఇచ్చినా 100 కోట్ల బిల్స్ ఉంటాయి ఒక 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 ఏజెన్సీకే, ఒక కాంట్రాక్టర్కే. అట్లాంటి కంటే ఓ 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు ఇచ్చడానికి ఇచ్చేయి, మొదలు 5 లక్షలు ఇచ్చడానికి ఇచ్చేయని చెప్తున్నాం మనం. ఈ రకమైన పద్ధతుల్లో మా ప్రయత్నాలు అయితే సాగిస్తున్నాం. పోరాట ఉద్యమాలు తప్పనిసరిగా ప్రభుత్వం సరిగ్గా పనిచేయకుండా ప్రజా వ్యతిరేక విధానాలకు సిద్ధపడితే, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే తప్పనిసరి మా పార్టీ ఆలోచన చేయాల్సి వస్తుంది. చేస్తాం. అంటే ఎప్పుడు విత్ ది పీపుల్, అంటే ప్రజల పక్ష, విత్ ది పీపుల్ అంటే ప్రజల పక్ష ఉంటాం, ప్రజల కొరకు ఉంటాం. ఇక మార్క్సిజం లేని సిద్ధాంతం ఏంది? ఇప్పుడు మార్క్స్ ఏం రాసినాడు? శ్రమ లేకపోతే ఏది రాదు, ఏ వస్తువుతో తయారు కాదు. శ్రమ ప్లస్ పెట్టుబడి కలిపితేనే వస్తువు వస్తుంది. అవును. కాబట్టి శ్రమకు తగ్గ ఫలితం కావాలని కదా పోరాటం. అసలు పోరాటం వల్ల మార్క్సిజం అంటేనే లెనినిజం అమలు చేసినాడు కాబట్టి లెనిన్ పేరు పెట్టినారు కదా రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం వచ్చి. అందుకనే మార్క్సిజం అంటే కమ్యూనిటీ సిద్ధాంతాల్లో శ్రమ అనేది ముఖ్యం, చాలా ముఖ్యం కదా. శ్రమకు తగ్గ ఫలితం కావాలంటే ఇప్పుడు శ్రమ చేసేవాడికేమో ఫలితం వస్తలేదు, సార్ పెట్టుబడి పెట్టినోడేమో కోట్ల పడిగెట్టిపోతా ఉన్నాడు, కోట్లు పడిగెత్తి పైకి పోతా ఉన్నాడు. కార్మికుడు పని చేయకుండా ఉత్పత్తి అవుతుందా? ఇప్పుడు పడుకునే పెన్నుతో సహా ఇవన్నీ ఎవరు చేయాలి? కరెంట్ తయారు చేయదు, ఇక్కడ బట్టలు మిషన్ తయారు చేయదు, మిషన్ నడిపేటోడు అయితే కావాలి కదా. కాబట్టి శ్రమకు తగ్గ ఫలితం రావాలంటే మన పోరాటం, ఆదృక్పథం. దాంతో ఈ ఆరాటం వల్ల ఈ అంతరాలు లేని సమాజం ఇప్పుడు బాగా కోట్ల పరిగెత్తిపోతున్నాడు, పూర్తిగా డౌన్ గుడిసెలు ఉంటుండే. ఇంకా శ్రమకు తగ్గ ప్రతిఫలం కాంగ్రెస్ పార్టీలో వస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తుందని మీరు నమ్ముతున్నారు సార్? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, కమ్యూనిస్ట్ ప్రభుత్వం అంటలేదు. ఇప్పుడు ఇక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం వస్తే కూడా రాదు. ఇప్పుడు కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం వస్తా రాదు. ఈ రాజ్యాంగంలోనే మార్పులు రావాలి. అప్పటిదాకా మరి నేను ఆ మార్పులు వచ్చేదాకా నేను కామ కూర్చుంటాను, చేతులు కట్టుకుని కూర్చుంటాను కాదు కదా. మన ప్రయత్నం మనం చేయాలి కదా. మనం ఇందులో ఉండి ఇప్పుడు మార్క్స్ చెప్పినాడు, మనం బురదలో చల్లితే బురద జిమ్మదా మన మీద? ఈ పెట్టుబడిదారు వ్యవస్థ ప్రభావం పడుతుంది మా మీద. ఎప్పుడు కడుక్కుంటూనే ఉంటాం మేము. ఇప్పుడు ఒకసారి మీతో స్నేహితం చేసినాం, తప్పు జరిగింది, రియలైజ్ అయ్యి దాన్ని సరి చేసుకుంటూ పోతూ ఉంటాం. అయితే నిరంతర ప్రక్రియ ఇది. ఒకరోజు స్నానం చేసి రెండో రోజు చేయకపోతే ఉండగలుగుతాడా మనిషి? గడుకోకపోతే అట్లాగే ఎప్పటికప్పటికీ ఆత్మవిమర్శ, అంతర్మదనం చేసుకుంటే ఉంటాం. అందుకనే ఇప్పుడు రేపు ఒకరోజే వస్తుంది అనేది కాదు. ఇప్పుడు దీని నిరంతర ప్రక్రియ. దీనికి ఇప్పుడు వియత్నాం పోయి వచ్చాను నేను మొన్న ఆగస్టులో. వియత్నాం దేశం చూసాం. అక్కడ ఎంతో ప్రయత్నాలు చేస్తే ఆ దేశంలో వాళ్ళు ఎంత త్యాగాలు చేసిండ్రు. ఆ కూచి టన్నల్స్ చూస్తే అందరూ గౌన్లో ఉండి గెరిల్లా పోరాటాలు చేస్తున్నారు. మనమేమో ఇక్కడ గెరిల్లా అంటే పైనుండి పోరాటాలు తుపాకులు పట్టుకొని, అక్కడ వాళ్ళు అండర్ గ్రౌండ్లే గెరిల్లా అంటే లోపలి సొరంగ మార్గం ద్వారా. కాబట్టి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన జరిగినాయి ప్రపంచ పరిణామాలు చూస్తూ ఉంటే. మన దేశంలో ఉన్నటువంటి కాలమాన పరిస్థితులలో మన దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ ఇంకో దేశం లేదు. మన ఏంది వ్యవస్థ ఇక్కడ? కులాలు, మతాలు, కులాల నిచ్చెనమెట్లు. ఒక బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఓ ఎస్సీలలో చూస్తే కూడా ఆశ్చర్యపోతాం అప్పుడప్పుడు. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థ ఉన్నది. కాబట్టి దీన్ని కమ్యూనిస్టులు ఇక్కడ అధ్యయనం చేసి దీన్ని అయితే చీలికలై. అందుకని సిపిఐ అయింది, తల్లి పార్టీకి ఏం చెప్తుంది? పునరీకరణ కావాలి. అందరం కలిసి మేధావులు, బుద్ధిజీవులు, ప్రగతిశీల శక్తులు, ప్రజాతంత్ర శక్తులు, వామపక్ష వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి వస్తే, పునరీకరణ జరిగితే, ఒక బలమైన శక్తిగా ఏర్పడితే ప్రజలు కూడా ఆలోచిస్తారు.